హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో ఫోర్త్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. సో ఎవరు ఉండొచ్చు, ఎవరు ప్లేయింగ్ 11లో ఉంటారనేది కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే బూమ్రాకి ఫోర్త్ టెస్ట్ మ్యాచ్లో రెస్ట్ ఇస్తారా అనే న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఆల్సో దాంతోపాటుగా అశ్విన్ అవైలబిలిటీ అనేది ఇంకా కన్ఫర్మేషన్ కాదు. అంటే ఫోర్త్ టెస్ట్ మ్యాచ్కి అశ్విన్ అవైలబుల్గా ఉంటాడా లేదా అదొక క్లారిటీ అయితే వచ్చేది ఉంది మనకి, అది కూడా ఇంకా రాలేదు. సో కేఎల్ రాహుల్ ఫిట్ అయితే ఎవరి ప్లేస్లో వస్తాడు? సర్ఫరాజ్ ఖాన్ ప్లేస్లో వస్తాడా, రజత్ పట్టిద్దర్ ప్లేస్లో వస్తాడా? సో కోహ్లీ అయితే నాట్ అవైలబుల్, అది మనందరికీ తెలిసిందే అనమాట. సో ముందుగా ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకునే ముందు, ఆర్ఎల్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందామంట. మోస్ట్ ప్రాబబ్లీ టాప్ 3లో ఏ చేంజెస్ అయితే ఉండవు. ఓపెనర్గా రోహిత్ శర్మ అండ్ ఆల్సో ఎస్ఎస్వి జైస్వాల్ వస్తారు. 1 డౌన్లో శుభ్మన్ గిల్ వస్తాడు. సో నెక్స్ట్ రజత్ పట్టిద్దర్ ఉంటాడా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే ఒకవేళ కేఎల్ రాహుల్ ఫిట్ ఆన్ అయ్యి ఫోర్త్ టెస్ట్కి అవైలబుల్గా ఉంటే, ఫిట్నెస్ కనుక సంపాదించుకునే అవైలబిలిటీగా ఉంటే సర్ఫరాజ్ ఖాన్ ప్లేస్లో వస్తాడా, రజత్ పట్టిదర్ ప్లేస్లో వస్తాడా? ఎందుకంటే సర్ఫరాజ్ ఖాన్ కన్నా రజత్ పట్టిదరే ముందుగా డెబ్యూ చేసినా కూడా సర్ఫరాజ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ 50s కొట్టి తన పొటెన్షియాలిటీ ఏంటో ప్రూవ్ చేస్తున్నాడు. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ సర్ఫరాజ్ ఖాన్ని చేంజ్ చేయరు. సర్ఫరాజ్ ఖాన్ ప్లేయింగ్ 11లో ఉంటాడు. సో రజత్ పట్టిదర్ అయితే తప్పుకుంటాడు ఒకవేళ కేఎల్ రాహుల్ ఫిట్ ఆన్ అయి వస్తే. సో కేఎల్ రాహుల్ తర్వాత జడేజా వస్తాడు. జడేజా తర్వాత సర్ఫరాజ్ ఖాన్ తర్వాత మన ధృవ జువల్ వస్తాడు. సో తర్వాత కుల్దీప్ యాదవ్ తర్వాత ఒకవేళ అక్షర్ పటేల్ని తీసుకుంటారా అంటే, అక్షర్ పటేల్ని ఎందుకంటున్నానంటే అశ్విన్ గనక ప్లేయింగ్ 11లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఫోర్త్ టెస్ట్ మ్యాచ్లో. ఎందుకంటే తన మదర్ హెల్త్ కండిషన్ కొంచెం బాగాలేదని థర్డ్ టెస్ట్ మ్యాచ్లో వెళ్ళిపోవడం మనం అందరం చూసాం కాబట్టి. సో ఇఫ్ ఎట్ ఆల్ అశ్విన్ కనుక అవైలబుల్గా లేకపోతే మోస్ట్ ప్రాబబుల్ అక్షర్ పటేల్ని తీసుకుంటారు. సో అదైతే పక్కా. సో నెక్స్ట్ వచ్చేసి సిరాజ్ తర్వాత బూమ్రా ప్లేస్లో ఎవరిని తీసుకుంటారు? నాకు తెలిసి ముఖేష్ని తీసుకుంటారని నేను అనుకుంటున్నా. ముఖేష్ని కాకుండా ఎవరినైనా యంగ్స్టర్ని తీసుకుంటారా? సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ నా ప్లేయింగ్ 11లో అయితే ముఖేష్నే తీసుకుంటారు అనుకున్నా. సో మోస్ట్ ప్రాబబుల్లీ నా ప్లేయింగ్ 11 అయితే ఇదే ఉండబోతుంది. అండ్ ఆల్సో ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ రాంచీలో జరగబోతుంది. రాంచీ అంటే మనందరికీ తెలుసు కదా, ఎవరు గుర్తొస్తారో, మహేంద్ర సింగ్ ధోని గుర్తొస్తాడు. సో రాంచీలో చూసుకున్నట్టయితే ఇటు ఇంగ్లాండ్ టీంకి ఇటు ఇండియా టీంకి రెండింటికి ఆల్మోస్ట్ లాస్ట్ 10 మ్యాచెస్లో విన్ పర్సంటేజ్ అనేది 40+ రేషియోనే ఉంది. సో మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఆల్సో మోస్ట్ ప్రాబబ్లీ కొంచెం బ్యాటింగ్ టైప్ ఆఫ్ సర్ఫేస్ పిచ్చే ఉండబోతుంది అనమాట. సో నాకు తెలిసినంత వరకు మళ్ళీ ఎస్ఎస్వి జైస్వాల్ దగ్గర నుంచి రన్స్ చూడొచ్చు, శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్ వీళ్ళందరి దగ్గర నుంచి రన్స్ చూడొచ్చు. ఒకవేళ కేఎల్ రాహుల్ ఫిట్ ఆన్ అయ్యి రాకపోతే రజత్ పట్టిదర్ దగ్గర నుంచి కంపల్సరీ రన్స్ చూడాలి మనం. ఎందుకంటే రజత్ పట్టిదర్ డొమెస్టిక్ ఫార్మాట్లో చాలా మంచిగా ఆడి చాలా మంచి యావరేజ్తో రజత్ స్కోర్ చేస్తాడు ఈ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్లో మనం అందరం అనుకుందాం అనమాట. సో ఇది అనమాట ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11 వచ్చేసి అండ్ ఆల్సో మ్యాచ్ అప్డేట్ వచ్చేసి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీలాంటి నాలాంటి మనలాంటి క్రికెట్ లవర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసేయండి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.